ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూర్చున్న చోటుకే అన్నీ వస్తున్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా అవసరమైన వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు వినియోగదారులు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దశాబ్దాలుగా ఏమాత్రం ఆదరణ తగ్గకుండా కొనసాగుతున్న ప్రదర్శన నుమాయిష్. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పెరుగుతున్న ఆదరణతో నుమాయిష్లో ఏటా కొత్త స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. మరి 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఎలా సాగుతోంది? సందర్శకుల స్పందన ఎలా ఉంది? అసలు నుమాయిష్ చరిత్ర ఏంటి? ఈ వివరాలు తెలుసుకుందాం. స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలి. హైదరాబాద్ బ్రాండ్ ఏంటో ప్రపంచమంతటా తెలియాలి. ఈ లక్ష్యాలతో మొదలైంది నుమాయిష్. 1938లో అప్పటి చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ ప్రదర్శనను నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ప్రారంభించారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలనే సంకల్పంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్య కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. అలా ప్రారంభమైన నుమాయిష్కు క్రమంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. నుమాయిష్ అంటే ఉర్దూలో ప్రదర్శన అని అర్థం. వివిధ రకాల వస్తువులను ప్రదర్శించాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు. మొదట్లో కేవలం 100 స్టాళ్లతో మొదలైంది ఈ ప్రదర్శన. లోకల్ ఈవెంట్ కాస్త క్రమంగా రాష్ట్రస్థాయి ప్రదర్శనగా మారింది. ఆ తర్వాత జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. పెరుగుతున్న ఆదరణ కారణంగా స్థలం సరిపోవడం లేదని పబ్లిక్ గార్డెన్ నుంచి 1946లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు తరలించారు. అప్పట్నుంచి ఇక్కడే జరుగుతోంది. 1949లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా మార్చారు. 8.5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రదర్శనకు ఏటా ఆదరణ మరింత పెరుగుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తమ రాష్ట్రాల ప్రత్యేక వస్తువులను ఇక్కడ విక్రయిస్తున్నారు. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగుతుంది. నుమాయిష్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. వారాంతాలు సెలవు దినాల్లో మాత్రం రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. భారీ సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉండటం వల్ల 100 మందికి పైగా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. లగేజీ తనిఖీ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. నుమాయిష్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సంప్రదాయ వంటకాలు, స్వీట్లు, స్నాక్స్ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడి ఫేమస్ వస్తువులే కాదు, ఆయా ప్రాంతాల ప్రత్యేక రుచులు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. కాలికట్ హల్వా, ఆగ్రా పేట, మైసూరు బజ్జీ, సిమ్లా పాపడ్ ఇలా ఒక్కచోట ఎన్నో రాష్ట్రాల ప్రత్యేక వంటకాలు ఉండటం వల్ల వినోదంతో పాటు విందును కూడా ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, బెంగళూరు, కేరళ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు తమ ప్రాంత ప్రత్యేకతను చాటే వంటకాలను హైదరాబాదీలకు పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 20 ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి తీసుకురావడమే కాదు, అక్కడికక్కడే వండి మరీ విక్రయిస్తున్నారు. నుమాయిష్ అంటే ఈ రుచులే కాదు, షాపింగ్ కూడా. ఇక్కడ దొరకని వస్తువులంటూ ఉండవు. 10 రూపాయల నుంచి మొదలుకొని 10 లక్షల రూపాయల వస్తువుల దాకా ఉంటాయి. ఇక దుస్తుల విషయానికొస్తే దేశం మొత్తం ఒక్కచోట కనిపించే వేదికగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు షాపింగ్పై ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ దుస్తులు నుమాయిష్లో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. కాశ్మీర్ ఫెరన్, పంజాబీ సూట్స్, ఉత్తరప్రదేశ్ చికన్ కారీ కుర్తీస్, రాజస్థాన్ బంధనీ గాగ్రాలు, గుజరాత్ పటోలా శారీస్, మహారాష్ట్ర పైతని, తెలంగాణ పోచంపల్లి ఇక్కత్, తమిళనాడు కాంచీపురం సిల్క్, కేరళ కసువు శారీస్ వంటి దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశంలోని అన్ని రకాల సాంస్కృతిక వైభవానికి చిరునామా నుమాయిష్. ఒక్కో స్టాలు ఒక రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటే, ఒక్కో వస్తువు వెనుక తరతరాలుగా కొనసాగుతున్న నైపుణ్యం దాగి ఉంది. ఈసారి నుమాయిష్లో కడప మార్బుల్తో తయారైన విగ్రహాలు, టేబుల్ టాప్లు, ఫ్లోర్ డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాజస్థాన్కు చెందిన మెటల్ షోపీసులు, స్పెషల్ మార్బుల్తో చేసిన శిల్పాలు, దేవతా విగ్రహాలు, బుద్ధ విగ్రహాలు,
డెకరేషన్ పీసులు నుమాయిష్కు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఈ వస్తువుల ధరలు 300 రూపాయల నుంచి ప్రారంభమై 10 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని వెరైటీస్ ఔరంగాబాద్ వెరైటీస్ ఉన్నాయి. ప్యూర్ కాటన్ బట్టలు ఉన్నాయి. ఇక్కడ బెడ్షీట్స్, బ్రిడల్ బెడ్షీట్స్ అన్నీ ఉంది. సోఫా కవర్స్ అన్నీ 45 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాయి ఔరంగాబాద్ నుంచి. ఇక్కడ పెట్టుకోవడం వల్ల చాలా బాగుందండి. మార్కెటింగ్ ఒకటిను మా అమ్మకాలు కూడా చాలా బాగుంది. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మహిళా సంఘాలను వాళ్ళు చేసే ఉత్పత్తులను ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వ పరంగా వీళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. ఎవ్రీడే వీళ్ళకి 5,000 నుంచి 10,000 వరకు బిజినెస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొన్ని తక్కువ స్టాల్స్ ఉండే, ఈసారి మహిళా గ్రూప్స్ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో మహిళా ఎంటర్ప్రెనర్స్ కోసం అనేసి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మాకు కండక్ట్ చేస్తున్నారు. వాటి వల్ల కూడా మేము చాలా మంచిగా ఎర్నింగ్స్ చేసుకుంటున్నాము. ఈసారి క్రౌడ్ కానీ చాలా బాగుంది. మళ్ళా సేల్ విధంగా చూసుకుంటే కూడా మార్కెట్ కంటే చాలా బాగుంది సేలింగ్ వచ్చేసి మనకి. షాపింగ్తో పాటు వినోదం కూడా నుమాయిషు ప్రత్యేకత. చిన్నపిల్లల కోసం జెయింట్ వీల్, ఆటల ఏర్పాట్లు ఉన్నాయి. వీకెండ్స్లో సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతోంది. నగరవాసులే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్కు తరలివస్తుంటారు. ప్రత్యేకంగా దీనికోసం ఏడాదంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చి ఏడాదికి సరిపడా వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది షాపింగ్ కోసం వస్తే మరికొందరు ఇక్కడి రుచులను ఆస్వాదించేందుకు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్లు తప్పకుండా ఏదో ఒకటి కొనుక్కునే వెళతారు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అంతలా ఆకర్షిస్తాయి. మరి ఓవరాల్ ఎగ్జిబిషన్లో అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతున్నాయి. కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మంచి కొత్త కొత్త ఐటమ్స్ని మంచి రీజనబుల్ ప్రైజెస్కి అందరు కొనుక్కోవచ్చు. ఎవ్రీ టైం కొత్త కొత్త వెరైటీస్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. డేట్స్, ఇలాచి అన్నీ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఇచ్చారు. మాట్లాడే విధానము, కస్టమర్స్ని అప్రోచ్ అయ్యే విధానం కూడా చాలా బాగా తీసుకున్నారు. బాగా అప్రోచ్ అయ్యారు, బాగా మాట్లాడారు. Lucknowi dresses, earrings, and different types of Korean wear, crop tops and all. Like college going girls కి అన్ని చాలా బాగుంటాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇంకా శాండిల్స్ కానీ బ్యాగ్స్ కానీ సూపర్ ఉన్నాయి. ఈసారి కలెక్షన్ చాలా చాలా బాగుంది. మీరు ఏమన్నా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ లైక్. అన్ని వస్తువులు అవైలబుల్గా ఉన్నాయి. బెడ్షీట్స్ కానీ, కార్పెట్స్ కానీ, వాట్ ఎవర్ ద నెసెసరీ థింగ్స్ యూ ఫీల్ ఇన్ డైలీ హౌస్ హోల్డ్ మీకు అన్ని కనిపిస్తాయి ఇక్కడ. సందర్శకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని నుమాయిష్లో 3 అంచెల పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. రోజూ ఒకసారి పోలీసు జాగిలాలతో మైదానంలో తనిఖీ చేస్తున్నారు. స్టాళ్ల మధ్యలో పోలీసులు నిఘా పెడుతున్నారు. చిన్నారులు తప్పిపోయినప్పుడు వెంటనే సమాచారం అందజేసేలా అక్కడే పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అనౌన్స్ చేస్తున్నారు. నుమాయిష్ లోపల 200 మంది లా అండ్ ఆర్డర్ పోలీసుల నిఘా ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోల్ కోసం 250 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉంటుంది. అధిక సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు కాబట్టి 40 మంది అదనంగా వాలంటీర్లు ట్రాఫిక్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటారు. ప్రాంగణం మొత్తం 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. లైటర్లు, సిగరెట్లు, ఆయుధాలను లోపలికి తీసుకెళ్లడం నిషేధం. ముఖ్యంగా ఏంటంటే మనం సేఫ్టీ వైజ్లో చూసుకుంటే మనకు ఫైర్ది కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత అదేవిధంగా లోపల అంటే ఇటు అకతాయి పనులు జరగకుండా ఇటువంటి షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకు బయట ఏంటంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువైంది. సో దానికి తగ్గట్టుగా మనకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా మనకు బయట అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఎగ్జిబిషన్ వాళ్ళు దానికి తగ్గట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అన్ని ఏర్పాటు చేసి మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అంటే ప్రయాణికులకు కానీ ఎగ్జిబిషన్కి వచ్చే సందర్శకులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు అదొకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది 1100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. కేవలం ప్రైవేట్ వ్యాపారులే కాకుండా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాళ్లు నుమాయిష్లో ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అటవీశాఖ, జైళ్ల శాఖ, మెప్మా, హైదరాబాద్ పోలీస్, పర్యాటక, విద్యాశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఎల్ఐసి స్టాళ్లు ఏర్పాటు చేశాయి. మహిళా సాధికారతను పెంపొందించే విధంగా ఇక్కడి స్టాళ్లలో మహిళా వ్యాపారులకు ప్రాధాన్యమిచ్చారు. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థల కోసం కేటాయిస్తున్నారు. ఇప్పుడు 19 ఇన్స్టిట్యూషన్స్ మా దగ్గర ఉన్నాయి. And whatever the proceedings we get out of this exhibition, that goes to education only. Education మా దగ్గర ఇట్ ఈస్ అ సర్వీస్. లేకపోతే జనరల్గా ఎడ్యుకేషన్ అనేసరికి బిజినెస్ అనుకుంటారు. బిజినెస్ కాదు, మాది సర్వీస్. నో క్యాపిటేషన్ ఫీ, నో మేనేజ్మెంట్ కోటా, నథింగ్. గవర్నమెంట్ ఫీస్ ఓన్లీ ఈజ్ చార్జ్డ్. ఎవ్రీ ఇయర్ మేము ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెంచుతూ ఉంటాం. అట్లాగే కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. ఈసారి తెలంగాణ జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన
ప్రిజనర్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఖైదీలు స్వయంగా తయారు చేసిన 100కు పైగా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. సోపులు, కార్పెంటరీ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, స్టీల్ ఫర్నిచర్, హస్తకళా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.